శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ గోదాదేవి తులసివనంలో శ్రీ విష్ణు చిత్తుల వారికి లభించింది. ఆవిడ భూదేవి అంశతో అవతరించింది. ఆవిడనే ఆండాళ్ళని కూడా అంటారు. ఈ 4వ పాసురంలో వర్షం గురించి ఆమె తెలిపినారు. ஆழிமலை கண்ணா ஒன்று நீ கைகரவேல் ஆழியுள் புக்கு முகந்து கொடு ஆர்த்தேரி ஊழி முதல்வன் உறவன் போல் மெய் கருத்து பாலி எந்தோளுடை பர்பநாபன் கையில் ஆழி போல் மின்னி வலம்புரி போல் நின்றதிருந்து தாளதே சார்க மதத்த செரமலை போல் வாழ உலக்கினில் பெய்திடாய் நாங்களும் మార్గళి నీరాడ మగిల్దేలో రెంబావాయ్. ఈ 4వ పాసురం యొక్క భావాన్ని చూద్దాం. సముద్రము వలె గంభీరమైన వాడా, వర్షమునకు నిర్వాహకుడగువాడా, కొంచెమైనా వంచన చూపక నీవు సముద్రమునందలి నీళ్లను కడుపు నిండా త్రాగి గర్జించి ఆకాశమందల్లా నిండి భగవంతుని దివ్య శరీరం వలె నల్లని కాంతితో నొప్పారి బలమైన భుజములు గల పద్మనాభుని చేతిలోని సుదర్శన చక్రము వలె మెరసి పాంచజన్యము వలె గర్జించి చెలింపక నిలిచి శార్గము నుండి విడువడు బాణముల వలె వర్షములు కురిసిన ప్రజలందరూ జీవించునట్లును మార్గశిర మాసమున వ్రతమును అనుష్ఠించి మేము స్నానము చేసి సంతోషించినట్లును వర్షము కురిపింపవలను. అంటే వర్షం ఎడా పడాలో ఆండాళ్ళు నారాయణ చేతిలోని గొప్ప శక్తిగల ఆయుధాలతోనూ ఆయనతోనూ పోల్చి చెప్పినారు. అంటే నీరు గల మేఘాలు స్వామివారి శరీరం వలె నల్లగా ఉండాలి, అంటే ఎక్కువ నీటిని కలిగి ఉండాలి. మెరుపులు శ్రీహరి చేతిలోని సుదర్శన చక్రం వలె మెరవాలని, మేఘాలు పాంచజన్య శంఖం వలె గర్జించాలని, పద్మనాభుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ధనుస్సు శార్గం కదా, ఆ ధనుస్సు నుంచి ఎంత వేగంగా బాణాలు వస్తాయో అంత వేగంగా చక్కగా వర్షాలు పడాలని, జనులందరూ హాయిగా కరువు లేకుండా జీవించాలని, ఈ మార్గశిర మాసాన ధనుర్మాస వ్రతం చేసే మేమందరం సంతోషించాలని లోక కళ్యాణం కోరుతూ ఆ స్వామిని గోదాదేవి మాత కీర్తించింది. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.